స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి ఎదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఈటీవీ సగర్వ సమర్పణ కోల్గేట్ పాడుతా తీయగా. గత 4 వారాలుగా మీరు చూస్తున్నటువంటి అధ్యాయాలన్నీ కూడా విజయవాడ నడిబొడ్డునున్న ఈ కళాక్షేత్రంలో, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆహూతులైనటువంటి రసజ్ఞుల ముందు జరుగుతోంది. రాజకీయాలకే కాదు, నాటక రంగానికి విజయవాడ రాజధాని. మైలవరం రాజావారి నాటకాలు, కపిలవాయి రామనాథ శాస్త్రి, దైతా గోపాలం, గరికపాటి రాజారావు, ఎన్టీ రామారావు, కొంగర జగ్గయ్య, కేవీఎస్ శర్మ మొదలుకొని జంధ్యాల వరకు ఎందరో నటులు, దర్శకులు వెలసిన కళాకేంద్రం ఈ విజయవాడ. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు మొదలుకొని వేటూరు సుందరరామూర్తి గారి వరకు ఎందరో కవివరేణ్యులు కదలాడిన సాహితీ క్షేత్రం ఇది. రాష్ట్రంలోని మొట్టమొదటి సినిమా హాల్ మారుతి టాకీస్ వెలసిన నగరం కూడా విజయవాడే. 62 ఏళ్ల ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఎందరో కళాకారుల్ని పోషించింది, ప్రోత్సహించింది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అతి చిన్న వయసులో మొట్టమొదటిసారిగా లలిత సంగీత శాఖకు మ్యూజిక్ ప్రొడ్యూసర్గా ఛార్జ్ తీసుకున్నటువంటి నగరం విజయవాడ. ఆ తర్వాత ఆయన మొదలెట్టినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి శీర్షికలతో వచ్చిన సంగీత కార్యక్రమాలు, ముఖ్యంగా భక్తిరంజని మర్చిపోలేం. ఆయన ప్రఖ్యాత సంప్రదాయ సంగీత విద్వాంసుడైనప్పటికీ లలిత సంగీతానికి కూడా పెద్దపీట వేసి ఆ కళాకారులను కూడా ఆయన గౌరవించిన రీతి అది అనిర్వచనీయమైంది. కళాకారులనే కాదు, అయ్యదేవర కాళేశ్వరరావు, కేఎల్ రావు, డాక్టర్ టీవీఎస్ చలపతిరావు, మరుపిళ్ల చిట్టి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నిజమైన ప్రజానాయకులను అందించిన నేల ఈ విజయవాడ. ప్రాభాత స్మరణీయులు పుట్టిన ఈ నేలపై సుస్వరాలతో గడిపినందుకు ఈ చిన్నారులు ఎంతో అదృష్టవంతులు. వారిని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు మరొక్క పర్యాయం. పిల్లలకు రొక్కపు బహుమతులు ఇచ్చి ఆశీర్వదిస్తున్నటువంటి వదాన్యులు, సువర్ణ భూమి డెవలపర్స్, వారికి కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మన కరతాళ ధ్వనులతో మరొక్క పర్యాయం. ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథి. ఒక సినిమా విజయవంతం కావాలంటే ఏం కావాలి? నిర్మాత దగ్గర దడ్డిగా సొమ్ములా, ఫారిన్ లొకేషన్లలో షూట్ చేసే దర్శకుడి దమ్ములా, హీరోలకు మొలిచిన కొమ్ములా? కానే కావు, కావలసింది శేఖర్ కమ్ములా. ఇది ఒకానొక టీవీలో నేను విన్న యాడ్. ఆ రోజుల్లో మంచి కాఫీ లాంటి ఆనంద్ సినిమా విడుదలయ్యాక ఓ టీవీ ఛానల్లో నేను చూసిన ప్రకటన అది. అది ప్రకటన కాదు, ప్రత్యక్ష సత్యం అని నిరూపించిన దర్శకులు శేఖర్ కమ్ముల. నా నోట ఈ మాటలు విని హైదరాబాదులోని సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్, అల్ఫోన్సాస్ జూనియర్ కాలేజ్, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు, యాజమాన్యం కూడా సంతోషిస్తారు, పొంగిపోతారు. ఎందుకంటే శేఖర్ గారు అక్కడ విద్యాభ్యాసం చేశారు కాబట్టి. అమెరికాలో కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్, తర్వాత ఫిల్మ్ మేకింగ్పై ఆసక్తితో ఎంఎఫ్ఏ డిగ్రీలు అందుకున్న శేఖర్ హైదరాబాద్ బ్లూస్ అనే చిత్రం స్ఫూర్తితో అమెరికాలోని పిల్లాణ్ణి కనాలని ఇండియాలో 4వ నెలలో గర్భస్రావం చేయించుకున్న ఓ ఆడపడుచు విదేశీ వ్యామోహం ప్రేరణతో మిత్రుల ఆర్థిక సాయంతో డాలర్ డ్రీమ్స్ చిత్రాన్ని త్రిభాషలలో రూపొందించారు. తొలి చిత్రంతోనే జాతీయ పురస్కారం స్వర్ణకమలాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఆనంద్ ఓ సంచలనం, గోదావరి ఆయన అభిరుచికి నిదర్శనం, హ్యాపీ డేస్ ఓ ప్రభంజనం. ఇటీవల విడుదలైన విజయం సాధించిన లీడర్ ఆయన దర్శకత్వ ప్రతిభకు వెండితెర సాక్ష్యం. తెలుగు సినిమా గతిని కొత్త పుంతలు తొక్కించడానికి ప్రయత్నిస్తున్న ఆ ప్రతిభామూర్తిని సాదరంగా మీ హర్షధ్వానాల మధ్య ఆహ్వానిస్తున్నాం. ఇవాళ ఆయన నా చేత ఆయన సినిమా గోదావరిలో పాడించిన
ఒక వేటూరి వారి కలం నుంచి జారువాలిన ఒక అద్భుతమైనటువంటి కవితా స్రవంతిని రాధాకృష్ణన్ స్వరపరిచినటువంటి ఒక గీతాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. పొంగెలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకే చేనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి వేసై చాపజోర్సై నావవార్సై వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి. గోదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపు లంకనాథుడింకా ఆగనంటు పండ్లు కొరుకు చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు అలపాపి కొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి వేసై చాపజోర్సై నావవార్సై వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి. ఒక్కొక్క సెమీఫైనల్స్ను కూడా 2 భాగాలుగా మేము విభజించాం. ఈ వారం వచ్చే ఎపిసోడ్ ఒక భాగం అయితే తర్వాత వారం వచ్చే ఎపిసోడ్ మరొక భాగం. ఈ 2 భాగాల్లో వీళ్ళు పర్ఫార్మెన్స్ చేసినటువంటి మార్క్స్ సరాసరిని తీసుకొని అందులో అతి తక్కువ మార్కు వచ్చిన వాళ్ళు నిష్క్రమిస్తారన్నమాట. ఈ శీర్షికలో ఇవాల్టి ఈ 3వ క్వార్టర్ ఫైనల్స్ మొదటి భాగంలో 3 రౌండ్స్ ఉంటాయి. మొట్టమొదటి రౌండ్లో 2001 నుంచి 2010 వరకు విడుదలైన సినిమాల్లోని మాధురి ప్రధానమైన గీతాలను ఎంపిక చేసుకుని పాడబోతున్నారు. ముందుగా వాయిస్ ఆఫ్ కడపను ఆహ్వానిద్దాం మన హర్షధ్వానాలతోటి. సబీహా ఎంపిక చేసుకున్న పాట రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం చక్రి, గానం చేసిన వారు చక్రి, కౌసల్య. గోపి గోపిక గోదావరి అన్న సినిమా నుంచి నువ్వు అక్కడుంటే అన్న గీతం. గాలిలో రాగ
సరిగమలే వర్ణాలుగా కలగలిసేనా కంటి పరదాని బొమ్మగా కళలొలికేనా వర్ణమై వచ్చానా వర్ణమే పాడనా జాను తెలుగులా జాను వెలుగులా వెన్నెలై గిచ్చానా వేకువే తెచ్చానా పాలమడుగులా పూల జిలుగులా అన్ని పోలికలు విన్నా వేడుకలు ఉన్నా నువ్వేమన్నా నీ మాటల్లో నన్నే చూస్తున్నా నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా నువ్వెక్కడుంటే నేనిక్కడుంటే మౌనం గలగలా ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జోల ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాల అంతగా నచ్చానా ఆశలే పెంచానా గొంతు కలపనా గుండె తడపనా నిన్నలా వచ్చానా రేపుగా మారానా ప్రేమ తరపునా గీత చెరపనా ఎంత దూరాన నీవున్నా నీతోనే నేనేనా నా ఊపిరి నీ ఊసుగా మారిందంటున్నా నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా నువ్వెక్కడుంటే నేనిక్కడుంటే మౌనం గలగలా ఎందుకో ఏకాంత వేళ జంటకి రానంది వేళ గాలిలో రాగల మాల జంటగా తోడింది నీల నీవు హలో కలా ఊగింది ఊయలా ఆకాశవాణిలా పాడింది కోకిలా నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా నువ్వెక్కడుంటే నేనిక్కడుంటే మౌనం గలగలా చాలా బాగా పాడాము. ఇది యాక్చువల్లీ కంపోజిషన్ చక్రి గారు అని చెప్పకపోతే ఇళయరాజా అనిపిస్తుంది యాక్చువల్లీ. అంటే అంత ఐ థింక్ హీస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్ ఆర్ నేను ఐ వాజ్ అబౌట్ టు సే సంథింగ్ ఐ విల్ టెల్ దట్ ప్లీజ్. చాలా క్లియర్గా అనిపించింది నాకు. చాలా బాగా పాడావు. అంటే బాలుగారు పక్కన కూర్చొని నేను పాటను అంటే ఐ కెనాట్ జడ్జ్ చేయలేదు, ఎందుకంటే నేను ఏదైనా బాగుందంటే ఆయన నిజంగా బాగోలేకపోయినా అయి ఉండొచ్చు, మనకు తెలియదు. నాట్ నెసెసరీ, నాట్ అట్ ఆల్. అంతగా మీ అభిప్రాయం మీరు చెప్పాలి అంతే, అంతే తప్ప నేనేదో కొంచెం డీటెయిల్గా టెక్నికల్గా మాట్లాడగలను, కానీ వినే అద్భుతమైన చెవులు ఉండబట్టి మీరు అంత మంచి పాటలు చేసుకుంటున్నారు ఈ సినిమాలో. చాలా స్వీట్గా అనిపించింది, చాలా బాగా పాడావు. ప్రజెంట్గా ఉంది. దట్స్ గుడ్. సంగీతానికి కావాల్సింది అదే కదండి, ఆ ప్లెజెంట్నెస్సే మనం మిస్ అవుతున్నాం ఎక్కువగా. మీరు అన్నమాట అక్షర సత్యం అండి. ఇళయరాజా పాటలో ఉందనడానికి కారణం ఏంటంటే వంశీ ఈ మధ్యకాలంలో దాదాపు 10 ఏళ్ళుగా తను తీస్తున్న సినిమాలన్నిటికీ చక్రి గారే ఎక్కువ మ్యూజిక్ చేస్తున్నారు. అంతకు మునుపు ఎక్కువ సినిమాలకు ఇళయరాజా చేశారు. ఇళయరాజా తర్వాత చేసిన వాడిని నేనే. ఆయనకు 2 సినిమాలకు నేను మ్యూజిక్ చేశాను. తర్వాత చక్రి చేస్తున్నారు. కానీ నా దృష్టిలో సగం పైన ట్యూన్స్ అన్నీ కూడా తనే సప్లై చేస్తాడు, ఎందుకంటే తనకు ఇళయరాజా భక్తుడు. మొత్తానికి ఆయన పద్ధతుల్లోనో లేకపోతే తమిళంలో ఆయన చేసిన పాటల్లోంచి కొన్ని తీసుకొనో తను ఓపెన్గా తను చేసి దాన్ని చక్రి చేత మిగతా ఆర్గనైజ్ చేయిస్తాడు. దట్ ఈస్ వాట్ వంశీ డిడ్. అందుకని మీకు ఆ వాసన రావడంలో న్యాయం, అది సహజం కూడా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, పాట హాయిగా ఉంది, చాలా సుఖంగా ఉంది పాట. కవి ఒక గమ్మత్తైన ప్రయోగం చేసినప్పుడు దానికి యాక్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఎక్కడుంటే నువ్వు అక్కడుంటే నేను ఇక్కడుంటే ప్రాణం విలవిల,
అంటే యు ఆర్ ఫార్ అవే, నేను ఎక్కడో ఉంటున్నాను, ప్రాణం విలవిల్లాడుతుంది. నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల. మనం ఎక్కడున్నా సరే మౌనం అనేది ఉండదన్నమాట. ఎంతసేపు శబ్దమే ఉంటుంది, అల్లరి చేస్తూ ఉంటాం. నువ్వెక్కడుంటే నేను అక్కడుంటే అన్నది ఒక్కసారి నేను ఇక్కడుంటే అని పాడావు నువ్వు, ఒక్కసారి మాత్రం. నువ్వెక్కడుంటే నేనిక్కడుంటే మౌనం గలగల. నువ్వెక్కడుంటే నేను గనక అక్కడే ఉంటే ఇక మౌనం అనేది లేదని అర్థం. సో ఆ ఎక్కడ, నేను, ఇక్కడ, అక్కడ అన్నది మాత్రం చాలా కేర్ఫుల్గా మనం ప్రజెంట్ చేయకపోతే కవి అనుకున్నది మాత్రం జనానికి చేరడం కష్టం. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల, నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే, అది బహుశా నేను అక్కడుంటే అని ఉండాలి అని నా అభిప్రాయం. నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల. నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల. ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానంది ఈ వేళ, అది ఎలా పాడుతున్నావు లైను? ఎందుకో ఏకాంత వేళ జంటకి రానంది వేళ. అది ఒరిజినల్ అలా పాడు ఉంటారు, నీ తప్పులేదు. రానంది వేళ అంటే అర్థమే లేదు. ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానంది ఈ వేళ, ఈ వేళ ఆ ఏకాంత వేళ రావట్లేదు. అదికి దీర్ఘం రాకపోతే కవి హృదయం పనికిరాదనమాట. ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానంది వేళ, చెంతకే రానంది వేళ, రానంది వేళ, రానంది వేళ అనాలి న్యాయంగా. ఇది నువ్వు చేసిన తప్పుగానే అంటలేదు. ఐఎమ్ ట్రయింగ్ టు పుట్ హౌ ఇట్ షుడ్ బి, సో దట్ మీరు నెక్స్ట్ టైం ఈ పాట పాడుతున్నప్పుడు అలా పాడు. తర్వాత ఒక చిన్న ఆలాపు వస్తుంది చరణం ముందు, అది దాంట్లో కొంచెం శృతి అటు ఇటు అయింది. 84 మార్కులు. తీయగా చల్లగా పాడుతా, తీయగా చల్లగా. వాయిస్ ఆఫ్ ఖమ్మం, లేడీస్ అండ్ జెంటిల్మెన్. లిప్స్గా ఎంపిక చేసుకున్న పాట అనంతపురం 1980 అన్న సినిమా నుంచి కొంటె చూపుతో అన్న పాట. రచన వెన్నెలకంటి, సంగీతం జేమ్స్ వసంతన్, గానం బెల్లిరాజ్ దీప. అనువాద చిత్రమా ఇది? డబ్బింగ్ సినిమానా? ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే. మాటరాని మౌనం మనసే తెలిపే, ఎద చాటు మాటుగానం కనులే కలిపే. వేళ కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో. అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది.
చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మూన మేలనే మదిలో దురావు చిలిపిగా నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి నీవే నేనంటూ తెలుపగా చూపులు నిన్నే పిలిచెనే నా ఊపిరి నీకై నిలిచెనే చావుకు భయపడని నువ్వుంటే చెంత కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది మాటరాని మౌనం మనసే తెలిపే ఎదచాటు మాటుగానం కనులే పలికే వేళ కంటి చూపుతో నీ కంటి చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే బాగుంది సార్ చాలా చాలా ఎంజాయ్ చేస్తూ పాడు నా అంటే ఇది చూడటానికి అలా లేవు కానీ యాటిట్యూడ్ చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా పాడినట్టుంది సార్. ఐ థింక్ దట్స్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద సాంగ్. అంటే ఆ ఫీల్ తోటి చాలా బాగుంది. నాకు ఫస్ట్ టైం క్లియర్గా వింటున్నాను పాట మొత్తం. సూపర్ ఉంది. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా పాడావు పాట. అండ్ నువ్వు ఇంప్రూవ్ చేసింది ఏంటంటే నీ బ్రీతింగ్. ఇంతకుముందు చాలా షార్ట్ బ్రీత్ తీసుకునేదానివి, బట్ ఐ డోంట్ నో వాట్ యూ హ్యావ్ డన్. చాలా చక్కగా ఎక్కడ బ్రీత్ తీసుకోవాలి, ఎక్కడ ఊపిరి వదిలిపెట్టాలి అని చక్కగా మేనేజ్ చేసావు దాన్ని. థ్యాంక్ యూ. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా నా చోట మాత్రం కొంచెం శృతి అటు ఇటు అయింది అంతే. ఇట్స్ వెరీ వెరీ మైనర్. ఒడిలో వాలాలన్నది వద్దని సిగ్గాపుతున్నది. ఆ లైన్ ఎలా పాడవు తల్లి, ఒక్కసారి పాడవా? ఇంకా పై నేను నోట్ అనట్లేదు, నోట్ కరెక్ట్గా పాడేవు. అలా గనక ఒరిజినల్లో ఉంటుంటే సిగ్గా ఎలా ఉంది, సిగ్గాపుతున్నది అది కొంచెం సీకు గాకు మధ్య కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుంది. వలదని సిగ్గాపుతున్నది అంటే బెటర్. చాలా బాగా పాడావు. ఫైనల్ క్వశ్చన్, ఏ రాగంలో ఉంది పాట చెప్పగలవా? రీతి గౌళ. అయి కరెక్ట్, అది ఆనందంగా రీతి గౌళ సార్ అండి. ఎక్కడన్నా సంచారంలో చిన్న అన్యస్వరం వచ్చి ఉండొచ్చు, కానీ టోటల్గా రీతి గౌళలోనే చేశారు. మనకు ఆంధ్రులకు మన ఆరాధ్యుడైనటువంటి ఘంటసాల గారు పాడిన రీతి గౌళలో ఒక పాట చెప్పగలవా గుర్తు చేయడానికి ఆడియన్స్కి? శేషశైల. మరి ఎలా ఎలా వస్తుందా పాట? శేషశైలవాస శ్రీ వెంకటేశ జయనించు మాయ శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ. 86 మార్కులు నీకు. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీరు అమెరికాకు వెళ్ళింది అసలు సినిమా చదువుకోవాలని కాదుగా? లేదు సార్.
కంప్యూటర్ సైన్స్ మామూలు నార్మల్ అంటే మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి ఏం చేస్తారు ఆ పని అదే చేశారు. బట్ అక్కడ కూడా మీరు సినిమాకు సంబంధించిన ట్రైనింగ్ తీసుకోవాలని ఎప్పుడు మీకు బుర్రలో ఐడియా వచ్చింది? అది చేస్తున్న జాబ్ బాగా నచ్చలేదు సార్. ఇది కాదు కరెక్ట్, సంథింగ్ ఎల్స్. అది నేను అందరికి కొంచెం భిన్నంగా ఆలోచిస్తాను. అందరికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో నాకు అది ఇంట్రెస్ట్ లేదనమాట. వాట్ అంటే అక్కడ సెటిల్ అవ్వడం, పెళ్లి చేసుకోవడం, గ్రీన్ కార్డ్, ఇల్లు కట్టడం, కార్, ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు. సంథింగ్ ఈస్ దేర్ ఇన్ మీ దట్ ప్రాబబ్లీ చాలామంది ఫ్రెండ్స్ ఐ వాజ్ వెరీ లైకబుల్. అంటే నేను చాలామంది నేనంటే ఇష్టపడేవారు, నేను చెప్పిన మాట వినేవారు. అట్లా చాలా మంది కాదండి, అందరూ ఇప్పుడు జరుగుతుంది, ఆంధ్రదేశం అంతా ఇష్టపడుతుంది మీరంటే. అది నిజంగా అదృష్టం. అది ఐ థాట్ నేను ఎలా అయితే ప్రపంచాన్ని చూస్తున్నాను, లేకపోతే నేచర్ అంటే ఇష్టం, వాన, ఇట్లా అది చాలా అలాంటి కొంచెం భావుకత టైప్ ఏదో ఉండేది కొంచెం నాలో. సో అది చూపిద్దాం, అది చూపించడానికి ఏంటి సరైన మీడియా అని అప్పుడు సినిమా అని కూడా అనుకోలేదు. విజువల్ మీడియా ఇస్ రైట్ ఏమో బేబీ అని అప్లై చేశాను యాక్చువల్లీ. వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా, గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని ఉంటుంది, వై యూ వాంట్ జాయిన్ అని. ఐ రోడ్ వెరీ ఆనెస్ట్గా. అంటే ఫస్ట్ టైం నా జీవితంలో, అంటే ఇంజనీరింగ్కి అయితే ఏదో నేను ఇది చేసేస్తాం, అది చేసేస్తాం, రీసెర్చ్ చేస్తాం, నోబెల్ ప్రైజ్ వస్తుంది అని రాసేస్తాం బేసిక్. కానీ సినిమా ఇది నేను ఎందుకు చేయాలనుకుంటున్నాను నిజంగా రాసి పంపించాను అనమాట. సో దట్ ఏం రాశారు నిజంగా? అదే ఇప్పుడు మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇలానే. అంటే నేను అన్నీ నాకు ఇష్టం ఉండదు, నేను ఇది కాదనుకుంటాను, నేను ఏంటో నాకు తెలియదు, ఐ జస్ట్ వాంట్ టు డిస్కవర్ మై సెల్ఫ్ అని రాశాను. సో చైర్పర్సన్ రియలీ అంటే వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఆనెస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పసెస్ ఐ ఎవర్ సీన్ అని యూఆర్ ఇన్ అన్నాడు అనమాట. అంటే ప్రోగ్రామ్లోకి తీసుకున్నాడు బేసిక్. రూపా జల్దీ సే జాకే సాడీ బదలో, బహుత్ దేర్ హో రహా హై, చలో. చాలా లేట్ అయిపోయింది. नहीं माजी, ఈ చీర నాకు ఇలాగే బాగుంది. క్యా కహా? नहीं మాజీ, ऐसा नहीं. మా అమ్మ చీర నాకు చాలా ఇష్టం. అప్పుడు నేను అనుకున్నాను దిస్ ఇస్ మై ఫీల్డ్ అని. సో అది అలా వెళ్ళడం జరిగింది బేసిక్గా. ఓకే, అందులో పనిచేశారు, యూ హ్యాడ్ ఒక సర్టిఫికేట్, డిప్లొమా వచ్చింది. కానీ మీరు దాన్ని ప్రాక్టికల్గా ముందుకు తీసుకెళ్ళడానికి మొట్టమొదటి ఎక్స్పెరిమెంటేషన్ మీరు అక్కడ ఏదైనా డాక్యుమెంటేషన్ ఏదైనా తీసారా? అక్కడ యాజ్ అ పార్ట్ ఆఫ్ కోర్స్ చాలా చిన్న 3 years కోర్స్ అండి. అంటే లాట్ ఆఫ్ వర్క్ బేసికల్. అంటే బేసిక్ ఫిల్మింగ్, అడ్వాన్స్ ఫిల్మింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, వరల్డ్ మ్యూజిక్, ఇట్లాంటివన్నీ కోర్సెస్ ఉంటాయి. సో ఐ డన్ అ మాస్టర్స్ డిగ్రీ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ అ ఫిల్మ్ కోర్స్ కాదు, ఎంఎఫ్ఏ, ఇట్స్ అ మాస్టర్స్ డిగ్రీ అనమాట, ఆల్మోస్ట్ ఎంఎస్ లాగా. సో ఐ హ్యావ్ 2 masters, ఒకటి ఎంఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్ ఇన్ ఫిల్మ్ మేకింగ్, అలాంటిది అనమాట. సో ఇట్ వాజ్ అంటే కాంప్రమైజ్ కాకుండా ఎగ్జాస్టివ్గా చదివాను. సో దెన్ తిరిగి వచ్చి ఏం చేయాలంటే నాకు ఎవరు తెలియదు అనమాట. సో అప్పుడు ఐ వాజ్ లుకింగ్, స్టోరీ కోసం ఎత్తుకుతూ ఏదో చేయాలి అనుకుంటున్నాను. ఇంట్లో పెద్దగా అంటే వీ డోంట్ హ్యావ్ అదే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. సో దెన్ చిన్నగా ఒక చిన్న సినిమా, వెరీ వాల్యుబుల్ ఫిల్మ్ నా ఒపీనియన్లో, అది మోస్ట్ వాల్యుబుల్ నాకు ఆ టైమ్స్కి, డాలర్ డ్రీమ్స్ అని ఐ మేడ్ దట్ స్మాల్ ఫిల్మ్. సో దట్ గాట్ అ నేషనల్ అవార్డ్. దెబ్బతేముందిరా, యూ షుడ్ లైక్ వాట్ యూ డూ. ఆ మాట అర్చన చెప్పమను, నీ లెవెల్ మస్తు చూసినాంలే. నాకైతే మంచి ఫుడ్, నిద్ర ఉంటే చాలు బాబు, ఖుష్. ఆహా, మంచినీళ్ళు వద్దా? అప్పుడప్పుడు మంచినీళ్ళు తాగు, దాహమైతే లేకపోతే. సర్లే, సీరియస్ గా చెప్పాలంటే డబ్బులు కూడా కావాలనుకో, అండ్ బేసిక్ కంఫర్ట్ సరిపోతే చాలు. సో హూ డిఫైన్స్ ద కంఫర్ట్స్ వన్ నీడ్స్? డాలర్ డ్రీమ్స్ చేయడానికి ముందర మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్గా పనిచేశారా? చేయలేదండి. ఒక షూటింగ్కి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది పద్ధతి అని చూడడం కానీ థియరిటికల్ ప్రాక్టికల్గా అక్కడ ప్రొఫెసర్స్ యూస్ టు షూట్ బేసికలీ, దే మేక్ ఫిల్మ్స్ బేసికలీ. సో అక్కడ హాలీవుడ్లో చేశాను కొన్ని. హాలీవుడ్కి వెళ్ళి చూడడం జరిగిందా? రియల్ హాట్ సెట్స్లో చూసాను. కొన్ని సిట్కామ్స్, అంటే ఫిల్మ్ మేకింగ్ అంతా టెలివిజన్ సిట్కామ్స్ చేశాను. బట్ అది కూడా వాళ్ళు ఫిల్మ్ లాగానే షూట్ చేస్తారు. మనలాగా వీడియోలో చేయరు, అది కూడా ఫిల్మ్ 35mm ఫిల్మ్లోనే షూట్ చేస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్. మీరు సార్ అన్నది సార్, నన్ను మీరు నన్ను సార్ అనే వరకు నేను సార్ అంటూనే ఉంటాను. లెట్ us ఇన్వైట్ వాయిస్ ఆఫ్ అనంతపూర్ నౌ, లేడీస్ అండ్ జెంట్మెన్. రాజేష్ ఎంపిక చేసుకున్న పాట సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసిన పాట, హంసలేఖ సంగీతం, నేను పాడిన పాట.
శ్రీ మంజునాథ సినిమా నుంచి ఈ పాదం పుణ్యపాదం అన్నమాట. శుభం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్య పాదం, ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్య పాదం. ప్రణవమూలనాదం ప్రథమలోక పాదం, ప్రణతులే చేయలేని కరమేలాయి కరమేలాయి పాదం పుణ్యపాదం, ధరణేలే ధర్మపాదం. మార్కండేయ రక్షపాదం మహాపాదం, మార్కండేయ రక్షపాదం మహాపాదం, భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం, భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం. ఆత్మలింగ స్వయం పూర్ణ, ఆత్మలింగ స్వయం పూర్ణుడే సాక్షాత్కరించిన చేయూత నీడిన, అయ్యో అందని అనాథనైతి మంజునాథ. ఈ పాదం పుణ్యపాదం, ధరణేలే ధర్మపాదం. ప్రణయమూల పాదం, ప్రళయనాట్య పాదం, ప్రణతులే చేయలేని చిరమేలాయి బ్రతుకేలాయి పాదం పుణ్యపాదం, ధరణేలే ధర్మపాదం. భక్త శిరియాళు నీలిన ప్రేమ పాదం, భక్త శిరియాళు నీలిన ప్రేమ పాదం, బ్రహ్మ విష్ణునే భజించే ఆది పాదం అనాది పాదం, బ్రహ్మ విష్ణునే భజించే ఆది పాదం అనాది పాదం. అన్నదాత విశ్వనాథ, అన్నదాత విశ్వనాథుడే లీలా వినోదిగా నన్నేలగా దిగిరాగా, అయ్యో చీపమ్మంటినే పాపినైతినే. ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం ధన్యపాదం. సకల ప్రాణపాదం, సర్వమోక్ష పాదం, తెలుసుకోలేని నాయి తెలివేలాయి తనువేలాయి పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్య పాదం. కష్టం
ఇష్టమైన పాటలా అనిపించింది సార్ నాకు. సెలెక్షన్ అంటే నువ్వు సో ఆ ఫీల్ అంతా వచ్చింది. సో ఐ థింక్ మీరు చెప్పండి సార్. చిత్రంలో ఒక మంచి సందర్భం ఉంటే ఎంత మంచి పాట వస్తుంది అనడానికి ఇది మొదట కన్నడలో రికార్డ్ చేసాం, తర్వాత తెలుగులో చేయడానికి చాలా టైం పట్టింది, తర్వాత డబ్ చేశారు తెలుగులోకి. తమాషా ఏంటంటే ఈ పాదం గురించి పాడుతున్నప్పుడు నా పాదం విరిగింది. యాక్చువల్గా కట్టుకొని ఇంట్లో ఉన్నాను నేను. ఒక షూటింగ్లో ఎక్కడో పడిపోయి కాలు విరిగింది మణికట్టు దగ్గర. వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది కాబట్టి సరే నాకు స్టూడియో ఉందని ఒక చిన్న మిక్సరు, ఒక సాఫ్ట్వేర్ రికార్డర్ తీసుకొచ్చి నా ఇంట్లోనే నా బెడ్రూమ్లో పెట్టుకొని అర్జెంటుగా ఉన్నవన్నీ కుర్చీలో కూర్చొని కాలు ఇలా పైన పెట్టుకొని పాడాం అనమాట పాట. అలా రికార్డ్ చేసిన పాట ఇది. ఇది నా పాదం చూస్తే ఈ పాదం పుణ్యపాదం అని పాడాల్సిన అవసరం. ఇంకొక అద్భుతమైన సందర్భం ఏంటంటే ఈ పాట పాడుతున్నప్పుడు నా పక్కన జానకి గారు ఉన్నారు. ఆవిడ నన్ను ఈ కాలు విరిగిందని పరామర్శించడానికి మా ఇంటికి వచ్చారు. పాట రికార్డ్ చేస్తున్నాను, నా పక్కన కూర్చున్నారు ఆవిడ. మనకు ఎంత అనుభవం ఉన్న పక్క సీనియర్ సింగరు నా పక్కనే కూర్చుంది ఆవిడ. మధ్య మధ్యలో నా భుజం మీద చేస్తూ ఆవిడ కూర్చొని పాట అంతా అయిన తర్వాత ఆవిడ కళ్ళ నిండా నీళ్లు కారుస్తూ నన్ను దగ్గర తీసుకుని ఒక మాట అన్నారు. నీకంటే చాలా గొప్ప గాయకులు ఉన్నారు, చాలా థియరీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, నీకంటే సంగతులు బాగా వేసేవాళ్ళు పాడేవాళ్ళు ఉన్నారు బాలు సుబ్రహ్మణ్యం, కానీ నీలాగా గుండెతో పాడేవాళ్ళు ఎవరు లేరయ్యా అంది ఆవిడ. ప్రణవమూలనాదం ప్రథమలోక పాదం ప్రణతులే చేయలేని కరమేలా ఈ కరమేలా ఈ పాదం పుణ్యపాదం ధరలేని ధర్మపాదం. ఇది వారు అన్నట్టుగా డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువ ఈ పాటలు. ఒక పెక్యులియారిటీ, ఒక గమ్మత్తైన నోటు ఆ పెద్ద దైవతం ఉపయోగించడం చరణంలో. నా 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 అక్కడికి వస్తే గారు సా తెలియదు. చాలా గమ్మత్తుగా చేశారు హంసలేఖ గారు. చాలా మంచి, చాలా గొప్ప సంగీత దర్శకుడు. తర్వాత సెకండ్ చరణం స్టార్ట్ చేస్తున్నప్పుడు అందరికీ ఉన్నది, సింగర్స్ అందరికీ ఉంది. ఒక నోటు మనకు సరిగ్గా వస్తుందో లేదోనని భక్త శిరియాళు నేలిన ప్రేమ పాదం ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ కాగానే భక్త ఆ నోట్ తెలియకుండా సైకలాజికల్ ఒక వచ్చేస్తుంది ముందు. భక్త సిరియ అది వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ప్రతి సింగర్కు ఉంది అది, అనుభవంలో తక్కువ చేసుకుంటారు అందరు కూడా. భక్త ఆ నోట్ రావడం కోసమని మనకు తెలియకుండానే ఒక ఊత అన్నమాట. అది 1-2 చోట్ల వాయిస్ బ్రేక్ అయింది. దట్ డజంట్ మ్యాటర్. రాజేష్, ఐ గివ్ యూ 82%. చక్కగా ప్రజెంట్ చేశారు. శుభం. గాడ్ బ్లెస్ యూ. తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఇప్పుడు వాయిస్ ఆఫ్ గుంటూరుని ఆహ్వానిద్దామా? మల్లిక ఎంపిక చేసుకున్న పాట వేటూరు గారి రచన, సంగీతం కెఎం రాధాకృష్ణన్, గానం చిత్ర ఉన్నికృష్ణన్, శేఖర్ కమ్ముల్ గారు తీసిన అద్భుతమైన సినిమా గోదావరి నుంచి మనస వాచ అన్న పాట. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా. మాట దాచా కాలాలు వేచా నడిచా నేనే నీడలా. మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా. చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు. అప్పుడెప్పుడు నిన్ను చూసి నీ వశమై మనసు కన్ను
పాట గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. కొన్ని ఏమన్నా తప్పు జరిగినా కానీ నిజంగా నిన్ను అంటే గుర్తు చేసినందుకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి నీకు. ఎందుకంటే వేటూరు గారు అంటే మళ్ళీ గుర్తొచ్చాను ఒకసారి. అంటే ఎప్పుడు ఉంటారు కన్నీరైనా గౌతమి కన్నా అన్నప్పుడు నాకు నిజంగా కడుపు నిలుతుంది. ఎందుకంటే అంత అద్భుతంగా రాశారు అసలు. అంటే రాసినప్పుడే మేము ఎన్నోసార్లు అనుకున్నాం అనమాట, ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. అంటే ఆయనే చిన్నగా నవ్వేవాడు ఆయన. అంటే ఆయనకు తెలుసు ఆయన ఎలా రాశాడు ఆయన. రాముని కోసం సీత అనే చిన్న పదమే, కాకపోతే అంటే సీత రాముడికి ఎలాంటి భార్య అలా ఉంటాను అని చెప్పడం అనమాట. సో అన్ని ఎక్స్ప్లెనేషన్స్ చాలానే. రాధాకృష్ణ కూడా మధ్యలో ఇంటర్వ్యూడ్స్ ఉంటాయి, సూపర్ అనమాట అసలు. యాక్చువల్లీ ఈ ట్యూన్ వైష్ణవ్ జన్తో అనే దాని టేక్ ఆఫ్ నేను అన్నాను, రాదా ఇది వైష్ణవ్ జన్తో కొంచెం డేంజరస్ ఏమంటే సార్ నేను ఇది మనకు సిచ్యువేషన్ యాప్ట్ సార్ అని చేశాడు అనమాట. వైష్ణవ జనతో మీకే కాదు నాకు ఏడవరా దుఃఖం వచ్చింది. పాట రాసిన తీరు చూస్తుంటే మళ్ళీ ఇంకెక్కడ పుడతాడు వేటు సుందరమూర్తి. అసలు ఇంకో కవి అలాంటి కవి పుట్టడం దుర్లభం అండి, చాలా కష్టం. బిగినింగ్ నీకై జీవించ అక్కడ స్లిప్ అయ్యి ఒకసారి ఆఖరిని ఒక ఆలాపు వస్తుంది అక్కడ. అది ఎలా ఒక్కసారి మళ్ళీ బాగా ట్రై చేస్తావా? అది అంత క్లీన్గా రాలేను పాడినప్పుడు. వైష్ణవ జనతో చాలా అందంగా నేను అది చెప్దామని అనుకున్నాను, ఆయన కరెక్ట్గా చెప్పేశారు దాని గురించి. దాన్ని చాలా ఆ టేక్ ఆఫ్ ఇట్స్ సో బ్యూటిఫుల్లీ టేకన్, చాలా బాగా అన్నీ కుదిరిన పాట ఇది. ఈ పాట నాకు రానందుకు నేను చాలా బాధపడుతున్నాను సార్, నేను పాడినందుకు. వై ఐ టెల్ యూ, చాలా మంచి సింగర్స్ ఇద్దరు పాడిన వాళ్ళు. 100% I could have done better justice to this song had it been given to me, because I could have sung it more soulfully. నేను నా గొప్పదని చెప్పడం కోసం కాదండి, మ్యూజికల్లీ దే ఆర్ గ్రేట్ పీపుల్. మునికృష్ణన్ మా అబ్బాయి లాంటి వాడు చాలా బాగా పాడతాడు, విద్వాంసుడు. కానీ ఈ మాటలు నేను అర్థం చేసుకుని పాడినట్టుగా వేరే ఎవ్వరు పాడి ఉండే అవకాశం లేదు. నాకు రానందుకు మేము కంప్లైంట్ చేయట్లేదు, నేను బాధపడుతున్నాను. ఈ పాట కనుక దొరికింటే నేను ఐ కుడ్ హ్యావ్ ఫెల్ట్ సో వెరీ వెరీ హ్యాపీ. ఏం తగ్గింది మారామయ్య భోగం ఇక్కడ, నది ఊరేగింపులో పడవ మీద ప్రభువు తాను కాగా. ఉప్పొంగిలే గోదావరి, ఊగిందిలే చేదోవరి, భూదారిలో నీలాంబరి, మాసీమకి చేనాంబరి. యూ హ్యావ్ సచ్ అ బ్యూటిఫుల్ వాయిస్, వెరీ ఎక్స్ప్రెసివ్ వాయిస్. మామూలుగా పాడిన ఎక్స్ప్రెషన్ వినపడుతుంది నీ గొంతుకలు. బట్ ఇవాళ సమ్హౌ యు ఆర్ ఆఫ్ యువర్ ట్రాక్. ఎప్పుడు ఇన్నాళ్ళు జరిగింది కొంచెం ఆ పై నోట్స్ పాడడానికి కష్టపడ్డావు అనమాట. 77%. ఈ రెండవ రౌండ్ డ్యూయట్ రౌండ్ అనమాట. ముందు సబీహా లిప్సికా ఇద్దరు వస్తున్నారు మీ ముందుకి, రండమ్మా. వీళ్ళిద్దరూ కలిసి ఎంపిక చేసుకున్న పాట అద్భుతమైన పాట. రచన సముద్రాల సీనియర్, సంగీతం ఘంటసాల మాస్టారు, లీలమ్మ సుశీలమ్మ కలిసి రెండు గాన కోకిలలు అద్భుతంగా ఆలపించినటువంటి లవకుశలోని రామాయణ గీతం ఇప్పుడు సబీహా లిప్స్గా కలిపి పాడబోతున్నారు. ఎవరు ఇందులో లవుడు, ఎవడు కుషుడు? ఎవరు ఏ పాత్రకు ఎవరు పాడారు మీకు తెలియదు కాబట్టి చెప్పడం కష్టం. సన్నగా ఉంటాడంట. నువ్వు లావుగా ఉంటావని ఒప్పుకున్నావు అనమాట.
అలా రూల్ ఏం లేదు. లవకుశ ఎన్నేళ్ళు తీశారంటే దాదాపు 7 సంవత్సరాలు సినిమా తీశారు, మధ్యలో ఆగిపోయింది. ఇంతింత ఉన్న నాగరాజు సుబ్బారావు గారు ఆ సినిమా చివరికి వచ్చేసరికి లక్ష్మణుడు రాముడు అంత అయిపోయారు. అయినా జనం పట్టించుకోలేదు, ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. నాకు అనిపించిన ముఖ్య కారణాలు 3 కారణాలు ఉన్నాయి. పుల్లయ్య గారి స్క్రీన్ ప్లే, నెంబర్ 2 రామారావు గారి రాముడు, ప్లస్ సీతమ్మ అంటేనే అంజమ్మ గారే, నెంబర్ 3 ఈ ఆర్డర్లో ఉండక్కర్లేదు నేను చెప్పేది, ఘంటసాల గారి సంగీతం అద్భుతం, అజరామరమైన పాటలు చేశారు. ఆ ముఖ్యంగా మొట్టమొదటి ఫీట్ వేస్తే నేను ఘంటసాల గారికే ఇస్తాను ఈ సినిమా సక్సెస్కి, ఆ తర్వాత మిగతా అందరికీ. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, ఆలపించిన ఆలకించిన ఆనందమొలికించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, ఆలపించిన ఆలకించిన ఆనందమొలికించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. శ్రీరాముని రాజు సేయగా కోరెను దశరథ భూజాని, పౌరులెల్లవూ పొంగిపోయిన మంగళవార్త విని, పౌరులెల్లవూ పొంగిపోయిన మంగళవార్త విని, కారు చిచ్చుగా మారెను కైక మందర మాట విని, మందర మాట విని, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. అలుక తెలిసి తెంచిన భూపతి వరుణులు అడిగెను ఆ తన్వి, సలుప వలయు పట్టాభిషేకము భరతునికి పృథివీ, మెలగ వలయు 14 రాముడు కారడని, చెలియ మాటకు అవును కాదని పలుకడు భూజాని, పూలే భువిపైని. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. కౌశలేయురావించి మహీపతి ఆనతి తెలిపెను పిన తల్లి, మోసమెరిగి సౌమిత్రి కటారి దోసెను రోసెల్లి, దోసమని వెను
పాట అవగానే శ్రీ బాల వృద్ధుల తెగవే పూనట పాడి కాదని వెనుకాడుచుంటే వచ్చేస్తుంది సార్ ఆటోమేటిక్. కరెక్ట్. మీకు క్లియర్గానే అప్పుడప్పుడు అంటే బాధ దగ్గర బాధ ఉంది, కానీ ఓవరాల్ మీకు అంటే నిజంగా అర్థమైనట్టు అనిపించలేదు. అక్కడక్కడ తేడా ఉన్నాయి. ఇద్దరు కలిసి పాడడం ఎంత కష్టం అర్థమైందా ఇప్పుడు? ఇట్స్ నాట్ దట్ ఈజీ. మనం అందరం అంటాం కోరస్ అంటే కోరస్లో మాకు ఇస్తారేంటండి, మేము స్ట్రైట్ పాటలు పాడాలి అని. కోరస్ పాడి చూడండి ఎంత కష్టమో తెలుస్తుంది. నలుగురు ఉన్నప్పుడు శృతిలో కలిసి పాడడం చాలా కష్టం. ఇప్పుడు మీరు ఇద్దరు పాడుతున్నప్పుడు కూడా ఆ 1/8 తేడా ఉండనే ఉంది, ముఖ్యంగా ఆలాపులు పాడుతున్నప్పుడు. అక్షరాలు వచ్చినప్పుడు తెలియదు. ఇప్పుడు ఏంటంటే మార్కులు వేయడం కష్టం, అది ఎవరు తప్పు పాడారని తెలియదు, అది గొడవ. ఎక్కడ బ్రీత్ తీసుకోవాలన్నది కూడా ఇద్దరు ముందే ప్లాన్ చేసుకోవాలి. ఆలాపులకు కూడా నువ్వు లిప్స్గా కన్వీనియంట్గా తర్వాత లైన్ ఇది వస్తే ముందుగా ఆపేస్తున్నావు ఆలాప్ని. కొన్ని చోట్ల అర్లీగా ఆపేసి నెక్స్ట్ లైన్ నువ్వు తీయాల్సి వస్తుంది అనుకో, ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. అలా చేయకూడదు. తను ఎంతవరకు పాడుతుందో నువ్వు కూడా అంతవరకు పాడాలి. ఎక్స్ ఆర్ వై హూ ఎవర్ ఇట్ ఈస్ సింగింగ్ టుగెదర్. ఐ కెన్ ఇమాజిన్ ఎన్ని డజన్స్ ఆఫ్ రిహార్సల్స్ చేసుంటారు సుశీల, లీల గారు. నేను లిప్సిక మొట్టమొదటి చరణం పాడుతున్నప్పుడు దశరథ ధా ఒత్తుంది, దశరథ అని పాడేస్తున్నావు నువ్వు. అలాగే మూడో చరణం పాడుతున్నప్పుడు మూడో చరణం స్టార్టింగ్ ఏంటి సబీహా? కౌశలేయ. ఎక్కడ కౌశలేయ? కహాకా కడప అయినా. అయినా నువ్వు తెలుగు ఎంత బాగా మాట్లాడుతావు, మిగతా పాటలంతా ఎంత చక్కగా పాడావు. కౌశలేయ కాదు, సానే మామూలే. సబీహా 77, లిప్సిక 72 మార్కులమ్మా నీకు. ఓకే, మంచిది. ఇప్పుడు తర్వాతి జంట రాజేష్ మల్లిక వస్తున్నారు. రాజేష్ మల్లిక కలిసి పాడే పాట రచన భువనచంద్ర, సంగీతం పప్పిలాహిరి, గానం బాలు, చిత్ర. గ్యాంగ్ లీడర్ నుంచి భద్రాచలం కొండ. ఒకసారి వాళ్ళే అనుకున్నారు ఎంతసేపు అంతా సాఫ్ట్గా పాడుతున్నారు, ఒకసారి అందరినీ కదిలించి కుదిపేద్దామన్నా ఈ పాట ఎంపిక చేసుకున్నట్టున్నారు. బాగా నిండుగా ఉన్నారు, ఫ్రేమ్ కూడా వెరీ గుడ్. ఇక్కడ మేము 18లా ఉన్నాం చూడండి. శేఖర్ గారు 1 అయితే నేను 8, మీరు 88లా ఉన్నారు. పర్వాలేదు. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంట్స్. భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ, కావాలా నీ కండ దండ. టప్పు టప్పు టపోరి కన్యాకుమారి, టప్పు టప్పు టపోరి నాటక్కుట మర్రే. టప్పు టప్పు టపోరి కన్యాకుమారి, టప్పు టప్పు టపోరి నాటక్కుట మర్రే. జమాజం ఏ పిల్ల కస్కస కస్ ముద్దెట్టి చంచమాజం పోతుందమ్మో. టప్పు టప్పు టపోరి కన్యాకుమారి, టప్పు టప్పు టపోరి నాటక్కుట మరే. టప్పు టప్పు టపోరి కన్యాకుమారి, టప్పు టప్పు టపోరి నాటక్కుట మరే.
వేసే దండోరా టప్పు టప్పు టప్పురా నాటక్కుటమారా గుమ్మ గుమ్మాడి గుమ్మ అమ్మ అమ్మాడి అమ్మ గుమ్మ గుమ్మాడి గుమ్మ అమ్మ అమ్మాడి అమ్మ హోయ్ హోయ్ వెర్రికి కిర్రెక్కింది పిల్లకి పిచ్చెక్కింది నిమ్మరసం తాగించనా వెన్నెల వేడెక్కింది పున్నమి ఈడొచ్చింది ఉన్నమతి పోయింది అరే 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 సిగ్గుపడే పిల్లందం దాస్తేనే ఆనందం వెంటబడి వేధించకే కవ్వించి పూవందం కొసరి తొమ్మిద సంతం కాదంటే ఎట్టాగయ్యో టప్పు టప్పు టపోరి కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నాటక్కుటమారే టప్పు టప్పు టప్పురా వేసే దండోరా టప్పు టప్పు టప్పురా నాటక్కుటమారా భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలా నీ కండ దండ టప్పు టప్పు టపోరి కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నాటక్కుటమారే కొంగు వీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయిడాల సమ్మేళంగా టప్పు టప్పు టప్పురా వేసే దండోరా టప్పు టప్పు టప్పురా నాటక్కుటమారా లా 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 ఆ రోజులో ఇది చిరంజీవి గారు డాన్స్ ప్రతి కాలేజీలో వేసేవారు సార్. ఇది చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది. వెరీ గుడ్. పెద్దగా విశ్లేషించడానికి ఏం లేదు. సరదా పాట సరదాగా పాడేశారు ఇద్దరు కలిసి. హయ్యా హయ్యా వస్తుంది కదా మధ్యలో. మూడోది రీ వస్తున్న చోట మాత్రం కొంచెం శృతి చూసుకోండి. అదర్వైజ్ యూ ఆల్ డిడ్ వెల్. ఈ పాటలో హుషారు ఊపు అంతే. ఒక లిరిక్ గురించో దేని గురించో మాట్లాడడానికి అంతా శబ్ద ప్రధానమైనవి. నిమ్మరసం దాగి పిచ్చి పట్టింది, ఫట్ ఫట్ ఢామ్ ఢామ్ ధనాల్ ధనాల్. రాయలేక కాదు, ఆయన అలా కావాలని అన్నారు పాపం. ఆయన అలాగే రాశారు భువన్ చంద్ర. సింపుల్ మెలడీస్. హిందీ వాళ్ళు చేసేవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి మెలడీస్. రిథమ్ ప్యాటర్న్స్ చాలా బాగుంటాయి, మంచి ఊపుగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ బాంబేలో రికార్డ్ చేసిన పాటలు, బప్పీ లాహిరి చేసింది. రాజేష్ 80%, మల్లిక ఐ గివ్ యూ 77%. యూ డిడ్ గుడ్, నో ప్రాబ్లం. దీంతో 2 రౌండ్లు మనం సుసంపన్నం చేసుకున్నాం. పాడుతా తీయగా చల్లగా. ఈ 3వ రౌండ్లో చిరంజీవులందరూ కూడా ఇది ఒక శృతి రౌండ్ అని పెట్టాను. శృతి రౌండ్ అంటే పోయిన ఎపిసోడ్లో మీరు చూడొచ్చు, ఒక పాట పాడుతున్నప్పుడు దాన్నే వేరే శృతిలో అడిగినప్పుడు పాడాలి అన్నది. అది కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఒక పల్లవి పాడుతూ ఉంటారు, పల్లవి అయిన తర్వాత ఒక ఇంటర్లూడ్ మ్యూజిక్ వస్తుంది కదా, ఆ మ్యూజిక్ అయిన తర్వాత టోటల్గా సైలెంట్ అయిపోతారు, ఆర్కెస్ట్రా ఎవరు వాయించరు. చరణం అంతా పాడి కరెక్ట్గా అదే శృతిలో, మళ్ళీ పల్లవికి వచ్చేసరికి కరెక్ట్గా శృతిలో ఉన్నారా లేదా అని జడ్జ్ చేయడానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఇది. సబీహా మీ ముందుకు వస్తుంది. ఆవిడ పాడబోయే పాట తలచి తలచి చూస్తే 7G బృందావన్ కాలనీ సినిమా నుంచి. ఒరిజినల్గా పాడిన వారు శ్రేయా ఘోషాల్, దీనికి సంగీతం యువన్ శంకర్ రాజా. తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా, నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకుంటిని. తెరచి చూసే చదువు వేళ కాలిపోయే లేఖ రాసా, నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకుంటిని.
జగము కరుగు రూపే కరుగునా చెరిగిపోని చూపులు అన్నీ రేయి పగలు నిలుచును నీలో నీదు చూపు నన్ను మరచునా వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు కళ్ళ ముందు సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా ఒకసారి కాదురా ప్రియతమా ఎప్పుడు పిలిచినా తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటిని ఓ నీలో నన్ను చూసుకుంటిని. కరెక్ట్ పాడావా? నీకేం తెలుసా చెప్పు. కరెక్ట్గా పాడావా? లైన్ దగ్గర స్లో చేశాను సార్. నాకేం అనిపించలేదు అలాగా. స్లో చేసి మళ్ళీ తాళంలో అందుకున్నాను. అక్కడ నాకు అలా అనిపించలేదు. ఇట్ వాస్ 100% రైట్. 95. లిప్సిక మన ముందరికి వస్తుంది. తను ఎంపిక చేసుకున్న పాట నువ్వు నాకు నచ్చావు సినిమా నుంచి ఒక్కసారి చెప్పలేవా. గానం చిత్ర అండ్ కుమార్ సాను. ఓకే, ఆల్ ద బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్. ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని మన గుండె గుప్పెడంతా మన ఊహ ఉప్పెనంతా వది గుండ మనక వదిలేయమంటూ బతిమాలుతున్న వేళ వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి ఓ నిదురపోయే మదిని గిల్లి ఎందుకా అల్లరి చందమామ మనకందడని ముందుగానే అది తెలుసుకుని చేయి చాచి పిలవద్దు అని చంటి పాపలకు చెబుతామా లేనిపోని కలలెందుకని మేలుకుంటే అవి రావు అని జన్మలోనే నిదురోకు అని కంటి పాపలకు చెబుతామా కలలన్నవి కలలని నమ్మనని అవి కలవని పిలవకు కలవమని మది మీటుతున్న మధురానుభూతి మనదరికి చేరుతుందా ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని మన గుండె గుప్పెడంతా మన ఊహ ఉప్పెనంతా వది గుండ మనక వదిలేయమంటూ బతిమాలుతున్న వేళ వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి ఓ నిదురపోయే మదిని గిల్లి ఎందుకా అల్లరి. ఎక్కడో మధ్యలో చిన్న చెణుకు అలా అయింది. దట్ డజంట్ మ్యాటర్. 99.999% యువర్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్. ఈ పాటలో నాకు బాగా నచ్చింది ఏంటంటే తారిరేరి తారిరేరి తారా తరరిరి రారరారరే తాని నన్న. సడన్గా ఎండ్లో ఒక చిన్న మైనర్ నోట్ వస్తుంది. చాలా బాగుంది. ఎందుకు నాకు పాత సినిమాలో లైలా మజ్ను అవన్నీ జ్ఞాపకం వచ్చేసాయి సడన్గా. థ్యాంక్స్ కోటి. 92% అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. ఓకే, ఇప్పుడు రాజేష్ వస్తున్నాడు అనంతపురం నుంచి. తను ఎంపిక చేసుకున్న పాట
వీటూరు గారి రచన, కోదండపాండి గారి స్వర సంయోజనం, ఘంటసాల మాస్టర్ పాడిన దేవత సినిమాలోని ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆర్కెస్ట్రా లేనప్పుడు పాడింది 100% కరెక్ట్. ఆర్కెస్ట్రా ఉన్నప్పుడు ఎందుకు తప్పులు చేస్తారు? ఈ జగతికి అన్నది ఒక్కోసారిలా అంటున్నారు. పర్ఫెక్ట్ ఒరిజినల్ పాడింది రావట్లేదు. జీవన జ్యోతి సంగతి కూడా స్లిప్ అయింది బిగినింగ్లో పాడుతున్నప్పుడు. అప్పుడు మీకు ఫుల్ సపోర్ట్ ఉంది. కానీ ఆర్కెస్ట్రా లేనప్పుడు మాత్రం 100% పర్ఫెక్ట్గా పాడారు శృతిలో, అదేం లేదు. రాజేష్, ఐ గివ్ యూ 90. థ్యాంక్ యూ సార్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మల్లిక వాయిస్ ఆఫ్ గుంటూరు మీ దగ్గరకు వస్తుంది. ఒక అద్భుతమైన పాట. దేవులపల్లి వారి రచన, కోదండపాండి గారి సంగీతం, సుశీలమ్మ గానం, సుఖ దుఃఖాల చిత్రం నుంచి ఇది మల్లెల వేళి అని. ఆల్ ద బెస్ట్ టు యూ. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. కసిరే ఎండలు కాల్చునని, ముసిరే వానలు ముంచునని, ఇక కసిరే ఎండలు కాల్చునని, మరి ముసిరే వానలు ముంచునని, ఎరుగని కోయిల ఎగిరింది, ఎరుగని కోయిల ఎగిరింది, విరిగిన రెక్కల ఒరిగింది, నేలకు ఒరిగింది. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. కసిరే ఎండలు కాల్చునని, మరి ముసిరేవా. ఆ ప్లేస్లో మాత్రం కొంచెం షార్ప్ అయింది. బట్ అదర్ ఆస్పెక్ట్స్ ఆర్ పర్ఫెక్ట్. 88 మార్కులు నీకు. గాడ్ బ్లెస్ యూ. దీంతో ఈ 3వ సెమీఫైనల్స్, ఈ అధ్యాయం మనం సుసంపన్నం చేసుకున్నాం.
వీళ్ళలోంచి ఒకరు నిష్క్రమణ చెందాలి అంటే మరొక ఎపిసోడ్ మనం చూడాల్సిందే. అంటే చూస్తే కానీ వాళ్ళు నిష్క్రమణ కారని కాదు, అన్యాయం అది. వాళ్ళు ఎలాగో ఒకరు నిష్క్రమించాలి, తప్పదు. ఫైనల్స్కి ముగ్గురే ఉంటారు. బట్ ఎ టఫ్ జాబ్ ఫర్ మీ, యాక్చువల్లీ వెరీ టఫ్ జాబ్ ఫర్ మీ. ఇక్కడ ఈ నలుగురు నా ముద్దు బిడ్డలే. ఇంతకుముందు పాడిన వాళ్ళందరూ కూడా నాకు ముద్దు బిడ్డలే. బట్ అక్కడ నాకు చాలా రేంజ్ ఉన్నదన్నమాట, మార్క్స్ వేసి ఎవరు సరిగ్గా పాడలేదు చెప్పడానికి. ఇప్పుడు అందరూ కూడా ఒక అద్భుతమైన స్థాయిలో పాడుతున్నారు అందరూ. చాలా ఇబ్బంది అవుతుంది. ఎనీవే నెక్స్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత కానీ ఎవరు నిష్క్రమిస్తారో చెప్పలేం. మరొక పర్యాయం ఇంత చక్కగా పాడి మన వాళ్ళందరినీ ఇంతసేపు ఆనందింపజేసిన ఈ చిరంజీవులకు ఒకసారి మన అభినందనలు తెలియజేసుకుందాం. వెరీ వెల్ డన్.